యాక్చువల్లీ నేను ఇక్కడ ఇంకొకలో ఫోటో కూడా పెట్టాలా, కానీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే వదిలేసిన, పెట్టలేదు అంతే. నితీష్ కుమార్ రాజీనామా చేసిండ్రు. ఆయన కేంద్ర రాజకీయాలలో పోదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. ఆయన రాజ్యసభ సీట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన రాజీనామా పత్రం కూడా గవర్నర్ గారికి ఇచ్చేసిండ్రు. ఇక కాంగ్రెస్ మొత్తం డడ్డనగర డింకా దేశంలో మొదలెట్టింది. ఏంటంటే మేము చూసినాం కదా, చెప్పినాం కదా, ఒక్కోళ్ళ ముఖం చూపించి నితీష్ కుమార్ ముఖం చూపించి ఇవాళ బీహార్ ప్రజలను మోసం చేసిండ్రు. నాకు తెలిసి నేను ఎలక్షన్లు అప్పుడు కూడా మాట్లాడినా, ఖచ్చితంగా ఈసారి నాకు తెలిసి రిటైర్మెంట్ ప్లాన్ నితీష్ కుమార్ గారికి ఉంటుంది. ఆయన ఫేస్ పెట్టి ముంగడికి పోయినా మిడ్ టర్మ్లో ఖచ్చితంగా మారుస్తారు అని చెప్పి నేను ఆ రోజు కూడా చెప్పినా, మీరు పోయి చూసుకోవచ్చు. ఇంత తొందరగా అవుతుందని అనుకోలే, అయ్యింది. మంచి పరిణామమే ఆబ్వియస్గా. ఆయననే అన్నాడు, ఆయన ట్వీట్ కొట్టుకుంటూ ఆయన లెటర్ ఇచ్చి ఆయన ఏమని అన్నాడు, ఆల్మోస్ట్ నేను 22 దశాబ్దాల వారీగా 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఉన్నోన్ని, సో ఎక్సెట్రా అని చెప్పి అప్పుడు నితీష్ కుమార్ ముఖం పెట్టి మళ్ళీ ఇప్పుడు వేరే ముఖం ఎవరైతున్నారు, గిరీష్ భారతీయ జనతా పార్టీ నుంచి అవుతున్నారా, మళ్ళీ నితీష్ కుమార్ సర్కార్ నుంచి అవుతున్నారా, ఏతో సఖ్త్ నజాయిజ్ అండ్ సంథింగ్ వీళ్ళు ఏమని మాట్లాడతారంటే ఇది కంప్లీట్లీ ఇల్లీగల్, ఇల్లిజిటిమేటు, ప్రజలను మోసం చేసిండ్రు, ఇట్లా చేస్తారా, నితీష్ కుమార్ ముఖం చూసి పెట్టి మా ముఖ్యమంత్రిని మార్చేస్తారా అని అంటే, రాజస్థాన్లో వీళ్ళు ఎవరి ముఖం చూపించిర్రు, మళ్ళీ ఎవరిని పెట్టిండ్రు, అశోక్ గెహ్లాట్ని పెట్టిండ్రు. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధ్యా అని చెప్పిండ్రు, దాని తర్వాత ఎవరిని పెట్టిండ్రు, కమల్నాథ్ గారిని పెట్టిండ్రు. కర్ణాటకలో డీకే శివకుమార్ని పెట్టిండ్రు. తర్వాత ఏం చేసిండ్రు, సిద్ధరామయ్య అని చేసిండ్రు. ఓడు మోసం చేసిండు. ఇగో మేమన్నీ అవలగాళ్ళ దగ్గర మాట్లాడుర్రి, చిత్రగుప్తులం మేము, రాత్రి కళలు కూడా పడతాయి మాకు. మేము ఏదైనా తప్పు మాట్లాడితే చెవిలో మైక్రోఫోన్ ఉంటుంది ఒకటి, గిరీష్ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్తూనే ఉంటాడు నాకు. మీరు బయట చెప్పుర్రి, నాకు కాదు. ఇక ఇష్టం వచ్చినట్టు ఇక జయరాం రమేష్ గారు అయితే ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్కి నైతిక విలువలు ఉన్నాయా బీహార్ రాజకీయాలలో మాట్లాడడానికి? ఇండిపెండెంట్ల కంటే తక్కువ వచ్చినాయి వీళ్ళకు 6 సీట్లు. మన ఎలక్షన్లో మీకు ఎన్ని వచ్చినాయి మీ బతుకులకు? 6 సీట్లు. 6 సీట్లు వచ్చిన వాళ్ళు మీరా ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నారు? అవును, ఇప్పుడు బీహార్లో అసలు మీరు ఎందుకు గెలవలేకపోయారు తెలుసా? ఉన్నమాట చెప్పాలనంటే, ఆయన మంచోడా చెడ్డోడా, బీహార్లో ఎంతైతే డెవలప్మెంట్ జరగాలో అంత జరగకపోవచ్చు, నేను ఒప్పుకుంటా. ఇంకా స్కోప్ చాలా ఉంది కదా గిరీష్, బీహార్ లెక్కనే ఉంది కదా, బీమారు రాష్ట్రం లెక్క, నేను ఒప్పుకుంటా. మనం అనుకున్నంత అభివృద్ధి అక్కడ జరగకపోవచ్చు. అయితే మళ్ళీ బీజేపీ కూడా ఆల్మోస్ట్ 3 టర్మ్స్ ఎందుకు ఊకున్నది? అక్కడ తలుచుకుని ఉంటే రెజిమ్ మాట్లాడేసి మనం నితీష్ కుమార్ని అప్పుడే మనం ఇన్నిసార్లు మనం మోసం చేసి అంటే ఇక కభీ ఖుషీ కభీ గమ్ టైప్ అయినా. లాస్ట్కి అయితే మొన్న అనేసిండు కదా, నేను పర్మనెంట్గా వచ్చేసిన రాబాయ్, నేను ఓన్ రాబాయ్, ఎన్డీఏ కూటమిలకి నేను ఓన్ రాబాయ్, చాలా అయిపోయింది, మస్తు పీటీ డ్రిల్ మస్తు చేసుకున్నాను అని అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దగ్గర మీకు యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి దొరకకపోవచ్చు. గిరీష్ ఇప్పుడు ఎవరైతున్నారు అని అంటే, అమిత్ షాకు చాలా సన్నిహితుడట, పాస్వాన్ గారితో వాళ్ళతో ఇతో జైలుకు కూడా పోయినాడట. మళ్ళీ పేరు చెప్పొచ్చు కదనంటే, భారతీయ జనతా పార్టీలో పిఆర్ స్టంట్లు ఉండయి. అంతెందుకు ఇప్పుడు నేనేదో మనము హోలీ జరుపుకుందాం రా అంటే ఒకటి నీకు పైసలు దొరుకుతున్నాయి అని అన్నాడు. ఆ పైసలు దొరికితే కూడా తప్పేంది రా అంట. ఇప్పుడు నాకు మళ్ళీ అరే నీకు ఆడికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నీకు పైసలు ఇచ్చి మాట్లాడిపిస్తారు రా అని చెప్పి చెప్తారు. నేను ఒక కార్యకర్త లెక్కనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ప్రతిసారి. సో ఇప్పుడు నేను ఎవరైనా పేరు తీసుకొని మాట్లాడినా ఏమైనా చేసినా కానీ అది పిఆర్ స్టంట్ అవుతుంది, పిఆర్ స్టంట్ ఖచ్చితంగా అవుతుంది. సో నేను అది మాట్లాడదలుచుకోలేదు. ఎవరో వాళ్ళు అవుతారు, కొత్త ఫేసే వస్తారు. మోదీ షా ఏదైతే వీళ్ళ రాజకీయ నడబడి ఏదైతే ఉందో కొత్త ముఖాన్ని తీసుకొని వస్తారు, పరిచయం చేస్తారు. మీరు అనుకున్న వాళ్ళు అయితే ఎవరు అయితే రాకపోవచ్చు, కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తారు. అండ్ లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్. మళ్ళీ భారతీయ జనతా పార్టీ 2 దశాబ్దాల పాటు ఎందుకు సైలెంట్ ఉన్నది అని అంటే, ఇప్పుడు బీహార్లో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో, డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉండేనో అదంతా జరగలేదు అని చెప్పి మన అందరికీ తెలుసు. కాబట్టి అగర్ బీజేపీ ముందే తీసుకుని ఉంటే ఇంత డెవలప్మెంట్ వాళ్ళు చేయలేరు. కాబట్టి రాజకీయంగా ఫస్ట్ వాళ్ళు గట్టికి కావాలని అనుకున్నారు దేశంలో మొత్తము. సో ఇదంతా మనం నితీష్ కుమార్ మీద పేజీ చింపేసేయచ్చు. మళ్ళీ ఆయన ఉన్నాడు కదా అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మేము వచ్చినాం మేము చేస్తాం అని చెప్పి వాళ్ళకి ఒక రాజకీయాలు పోయి, నేను రాజకీయ నాయకుడు ఎట్లా ఆలోచిస్తాడు, రాజకీయ విశ్లేషకం ఏమంటారు అనాలిసిస్ ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా మాట్లాడుతున్నా.
సో ఇప్పుడు కూడా ఇక నితీష్ కుమార్ గారు కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఏంటంటే ఆయన కొడుకును రాజకీయాలకి ఆయన తీసుకురాలి. మొన్న ఆయన చెల్లెల ఇంటికి పోయిండు. ఆ చెల్లెల ఇల్లు కూడా చాలా చిన్న చితక ఇల్లు ఉండే. ఆయన ఇల్లు కూడా మొత్తం ఇట్లా సున్నం లేకుండా పెచ్చలు ఇట్లా కలర్ నల్లగా ఉండి అట్లనే ఉండే. పెద్ద డమ్కా కార్లలో కూడా ఆయన పెద్దగా ఏం తిరగడు. ఆయనకు ఇప్పటిదాకానైతే ఏ కరప్షన్ యాంగిల్ కూడా ఆయనకు తగలలే, ఏది కూడా ఆయన మీద ప్రూవ్ కాలే. సో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నేత లెక్కనే ఇప్పటిదాకా నితీష్ కుమార్ గారు ముంగడికి పోయారు. సో ఈ మెసేజ్ ఏమని పోతున్నది అని అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఓపికనే ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క ఊపిరి. అంటే నేను ఇలా కూటమి పెట్టుకున్నానంటే నిన్ను కడగనీకే కాదు, కొట్టనీకే కాదు, నీకు సమర్థత ఉన్నన్ని రోజులు నువ్వు నడుపు. అట్లంటే బీజేపీకి ఎన్నో సీట్లు ఎక్కువ వచ్చినాయి బీహార్లో ఇంతకుముందు కూడా. మళ్ళీ అప్పుడు బీజేపీ స్కెచ్ చేసి గుంజిపడేసినట్టు అయిపోతుండే. దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేసింది భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారిని చేసింది. విన్ సిచ్యువేషన్ చేసింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు. విన్ సిచ్యువేషన్ కాంగ్రెస్ కూడా చేసింది అనుకో, సమాజ్ కాక కర్ణాటకలో దేవగౌడ చేసింది కదా ఒకసారి, అర్థం కాక చేస్తుంది. బట్ కన్సిస్టెన్సీ చూడుండ్రు. మీతో ఇప్పుడు మళ్ళీ దేవగౌడ ఉన్నాడా? లేడు. మిమ్మల్ని మూతిమిద్దానేడు. మీ కూటమి ఏ రకంగా ఉన్నది? బీహార్లో అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు కాంగ్రెస్కి. 6 సీట్లు. బీహార్ ప్రజలు మిమ్మల్ని ఏషియన్ పెయింట్ వేసి పోరా అయ్యా, గమ్కే జిందగీ యాపే మత్లా అని చెప్పి మిమ్మల్ని గసిడ్కే దూరం వెళ్ళగొట్టారు మిమ్మల్ని బీహార్లో. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీహార్ గురించి మాట్లాడడం అనేది ఒక పెద్ద వింత. ఇప్పుడు రోల్ ఏముంటుంది నితీష్ కుమార్ది అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అన్నాడు, నేను రాజ్యసభ టికెట్ తీసుకొని నేను వచ్చేస్తాను. సో ఆయనకి ఏదైనా మినిస్ట్రీ ఇస్తారా, లేకపోతే ఇస్తారా, ఆయన తీసుకుంటాడా, లేదా అడ్వైజరీ కమిటీలు ఉంటాడా, మనం జర వేచి చూడాలి. అయితే ఇంకో ఫోటో పెడతానన్నావు గిరీష్, ఎవరిది అని అంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఇద్దరు చాలా కీలకంగా ఉన్నారు. అగర్ ఎన్డీఏ కూటమి నిజంగానే ఇవాళ ఫుల్ టర్మ్ నడవాలనంటే ఇద్దరు చాలా కీలక నాయకులు. ఒకటి నితీష్ కుమార్ బీహార్ నుంచి, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరు పాత్ర చాలా కీలకం. ఆంధ్రాలో నుంచి నేను ఫస్ట్ వస్తుందని అనుకున్నా, బట్ ఇప్పుడు బీహార్లో ఆల్రెడీ అడుగులు మొదలైనవి. అంటే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఆలోచిస్తుంది అనేది మనం లాస్ట్కి డిసైడ్ చేద్దాం. నేను నా అప్రహెన్షన్స్ వ్యక్తం చేస్తున్నా. రాజకీయ విశ్లేషణ ఇది అంతే. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కాంక్రీట్ సబ్స్టెన్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ సింబాలిక్ ఐదర్. వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్. రాజ్యసభ వెళ్ళిపోయింది కాబట్టి మొన్ననే మనం ఫస్ట్ పోస్ట్లో వచ్చిన కథనం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేషా అని చెప్పి మనం తీసుకున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన వారసత్వాన్ని నారా లోకేష్కి ఇస్తారా? వారసత్వం అనని మనం కంటే ముందు వారసత్వం ఉంటుందా గిరీష్ రాజకీయాలు అంటే మళ్ళీ ప్రాంతీయ పార్టీలు అయితే అవే చేస్తున్నాయి కదా. కానీ ఆబ్వియస్గా వారసత్వం ఉంటే కూడా పెద్ద తప్పేమున్నది, ప్రాంతీయ పార్టీలకు అది కామన్ మినిమం ప్రోగ్రామ్ అది అలా దాంట్లో. మళ్ళా నారా లోకేష్ గారు అగర్ సీఎం కావాలనంటే ఆయనకు మెయిన్ చెక్ ఎడికైనా పడుతుంది అని అంటే పవర్ స్టార్, ఇప్పుడు పొలిటికల్ స్టార్, మన సేనాని పవన్ కళ్యాణ్తో చెక్ పడుతుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసినట్టు రాజకీయ విశ్లేషణ నిపుణులు మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు రేస్లో లేరు. ఆయన ఇప్పుడిప్పుడే ప్రభుత్వంకి నేను వచ్చిన పొలిటీషియన్ని అయినా లెట్ మీ అండర్స్టాండ్ ది డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్ అర్థం చేసుకొని మస్తు టైం ఉన్నది, నాకు ఏజ్ కూడా మస్తున్నది, జనాదరణ కూడా మస్తున్నది అని చెప్పి వెయిట్ చేస్తున్నట్టు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసిండు లోకేష్ గారికి అని చెప్పి ఒక టాక్. మొన్న మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పోయినప్పుడు కూడా ప్రస్తావన వచ్చింది అనేది ఒక టాక్. మళ్ళీ నాకు తెలియదు, నా అవకాశం అయితే అంత పెద్దది కాదు. మళ్ళీ ఏంది ఏం కథ ఎక్సెట్రా ఇట్లా మాట్లాడుకుని ఉంటారు, చెప్పుంటారు. అంటే అఫ్కోర్స్ మోదీ గారు పర్మిషన్ ఇస్తే నారా లోకేష్ గారు చీఫ్ మినిస్టర్ అవుతారని అంటే ఆయనకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది మద్దతు ఉంటుందో అది పెట్టుకుంటే ఆయన అవుతాడు. మోదీ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎన్డీఏ కూటమి కాబట్టి చెప్పుంటారు అంతే. నెక్స్ట్ ఇప్పుడు నారా లోకేష్ గారికి సమర్థత ఉందా లేదా, నేను ఆ క్వశ్చన్స్ మీదకి పోను. ఎందుకు అని అంటే ఆయన కూడా కొన్ని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసిండు, చేయలేనని అంటలేం. క్రైసిస్ని ఆయన కూడా ఎఫిషియెంట్గానే వాళ్ళ నాన్నగారు జైల్లో పోయినప్పుడు కూడా క్రైసిస్ని గట్టిగానే హ్యాండిల్ చేసిండు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ నాన్న ఎప్పటికైనా ఉంటాడు కాబట్టి, పక్కకు ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి ఒక బొమ్మరీల సినిమా నడుస్తుంది, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఈడ ఆలోచన ఏందనంటే ఈడ నితీష్ కుమార్ గారి ఫోటో మీకు కనిపిస్తుంటే ఈడ నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఏమవుతుంది? అయితే ఫోటో ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారిది. సో మళ్ళీ ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ గారికి ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే
మళ్ళా ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత అడ్వైజరీ కమిటీలో ఉండడం అనేది కల్లా. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడమే ప్రిఫర్ చేస్తాడు, నోయింగ్ చంద్రబాబు నాయుడు సిన్స్ 40 years ఆఫ్ ఇండస్ట్రీ. బీజేపీ ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ ప్రస్తావన తీసుకొని వస్తుంది, గవర్నర్ తీసుకురానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఒక వినూత్నమైన ఘటన జరిగింది రీసెంట్గా. నారా చంద్రబాబు నాయుడు గారు అయోధ్యలో పోయి శ్రీరాముడి బాలరాముడి దర్శనం చేసుకొని వచ్చిండ్రు. ఇదేంది గిరీష్ వినూత్నమైన అంటే, వినూత్నమైన ఘటన నాకెందుకు అని అంటే, కలియుగ దైవం అత్యంత పవర్ఫుల్ శ్రీమన్నారాయణుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతిలోనే ఉన్నారు, లేరని కాదు. బట్ సడన్గా అయోధ్య పోయిండు అని అంటే నేను పొలిటికల్ డైనమిక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. అయోధ్య, జై శ్రీరామ్, ఢిల్లీ హస్తినకు చాలా దగ్గర, ఢిల్లీకి రావాలని పోతే ఏంద్రా ఆడ కాదు. సపోజ్ ఇప్పుడు నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్కున్నా, నాకు ఇమ్మీడియట్గా నేను ఇక ఎన్డీఏ కూటమిలో ఉండి నేను ఫలానా నా కొడుకుని నేను ముఖ్యమంత్రి చేస్తున్నా ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడితే నాకు ఈజియెస్ట్ వే ఏంది, నీ గవర్నర్ ఇచ్చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. దానికోసం ఈ లాబీ అవసరం ఉంటుందా? ఈ లాబీ అవసరం ఉండదు. కాకపోతే నేను ఏదన్నా కేంద్రంలో ఎక్కువ పదవి ఆశిస్తున్నా అంటేనే బాలరాముడు గుర్తొస్తాడు, గురువులు గుర్తొస్తారు, సనాతన సైన్యం గుర్తొస్తుంది, కరెక్టే కదా, మఠపీఠాధిపతులు గుర్తొస్తారు, ధర్మం గుర్తొస్తుంది. సో రాజకీయ నిపుణులు పలు సోషల్ మీడియాలలో మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, సరే మోదీ క్యాబినెట్లకు చంద్రబాబు నాయుడు గారు పోతారు, మళ్ళా నాకంటే జూనియర్ మోదీ అని చెప్పి ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మోదీ గారి మీద. నా ముంగట పాలిటీషియన్ అయింది ఆయన, నేను 40 years ఇండస్ట్రీ, నా అనుభవం ఎంత అని చెప్పి ఆయన మాట్లాడి, నేను హేళన చేస్తలేను, ఆయన మాట్లాడుతున్నా. మళ్ళా ఆయనకంటే జూనియర్ ఎవరైతే మోదీ ఉన్నాడో ఆయన కింద క్యాబినెట్ మంత్రి లెక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారా? ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారు మోదీ క్యాబినెట్లో ఏవియేషన్ మినిస్టర్ లెక్క కొనసాగుతున్నాడు. మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారిని జరిపేసి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మంత్రి అవుతారా? మళ్ళీ క్యాబినెట్ మంత్రి హోదా చంద్రబాబు నాయుడు గారిదా అని అంటే ప్రస్తావన ఒకటి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉండి రాజకీయం చేస్తాడు అని అనేది కల్లా. ఎందుకు అని అంటే, ఢిల్లీలకు చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయినరు అని అంటే ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ కూటమిలో, ఎస్పెషలీ బీజేపీలో కూడా ఇద్దరికి, అమిత్ షా గారికి మోదీ గారికి జర అప్రమత్తంగా ఉంటారు, యాంటీనాలు అన్నీ రెడీ చేసి పెడతారు రీడర్లు. ఎందుకు గిరీష్ గట్లనా వీళ్ళు ఇప్పుడు ఇద్దరు కూటమి అయిపోయారు ఏదనంటే, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాలలో నమ్మరబోయేవారు. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు తెలిపి ఇష్టపడుతున్నా వాళ్ళందరినీ తన వైపు లాగుకొని ముఖ్యమంత్రి అయిన రాజకీయ చతురత చంద్రబాబు నాయుడు గారిది, అలా డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రాసెస్ మీద ఎంత పట్టు ఉంటుందో ఆయన చేసే రాజకీయం మీద ఇంకా పట్టు ఉంటుంది. మీరు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఎక్సెట్రా అదంతా చూస్తే ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మీకు ఎక్కడ కనబడదు. కాకపోతే ఆయన మార్క్ రాజకీయం అనేది దేశవ్యాప్తంగా మొత్తం కనబడుతుంది. సో వెదర్ ఇట్ మే బి అంబాసిడర్స్, వెదర్ ఇట్ మే బి జ్యుడిషియరీ, వెదర్ ఇట్ మే బి గవర్నర్స్, వెదర్ ఇట్ మే బి మఠపీఠాధిపతులు, ధర్మం పరంగా బాలరాముడి సిఫారసు కూడా పెట్టడానికి పోయిండేమో మళ్ళీ. సో ఇవన్నీ ఉంటాయి, కరెక్టే గిరీష్. కానీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ఇస్తారు? ఆయనకు ఇస్తారా? ఆ సమర్థతనైతే చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీకు నాకు ఎప్పుడో ఛాన్స్ వచ్చింది ప్రధానమంత్రి, మళ్ళీ అయ్యేది ఉండే. అప్పటివన్నీ ఇప్పుడు దాకా తీసుకొని వచ్చి గారి రాజకీయంలో ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. రాజకీయంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇయ్యగలుగుతామా? ఇస్తారా? ఇస్తే వాళ్ళ నమ్మకం ఎంత, అపనమ్మకాలు ఎంత? అంతే కదా. ఇప్పుడు మనం ఏమంటాం రాజకీయాలలో, ఏమంటాం మామ అంటే, నేను దీని కంపేర్ చేస్తలేను, బోత్ ఆర్ నాట్ సేమ్. ముందే డిస్క్లైమర్ చెప్తున్నా. రాజకీయాలలో ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈడ నిలబడ్డాం, గడ ముసలే నిలబడ్డది,
మనం అంత పెద్దగా భయపడకపోతామొచ్చు, ముసలిగాడ నిలబడితే తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అది నీటి బయట దాని బలం అంత ఉండదు అని. బట్ అదే ముసలి నీళ్ళల్లో దిగితే ఘాతక్ బన్ జాతా హై అజ్గర్. ముసలి 1000 ఏనుగుల బలం సంపాదించేస్తుంది నీళ్ళల్లో, మదపుట్టు ఏనుగును కూడా గుజ్జు పడదొప్పుతుంది అది. సో నేనేమంటున్నానంటే రాజకీయాలలో ఖచ్చితంగా 1000 ఏనుగుల బలం ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అందులో డౌటే లేదు. సో మళ్ళీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఇట్లాంటిది ఏదైనా బీజేపీ సీనియర్ నాయకత్వం ఆయనకు తెలిసిందే, సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అబ్సల్యూట్గా ఆయనకు తెలిసిందే, 40 year ఇండస్ట్రీ. సో ఛాన్స్ ఉంటుందా గిరీష్ అని అంటే నమ్మకం అపనమ్మకం అననే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. నమ్మకం ఏంది అపనమ్మకం ఏంది అని అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఎలక్షన్స్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు వద్దు అని అన్నారు. ఇప్పుడు నాకు కొన్ని కమెంట్స్ వస్తాయి, అరే చంద్రబాబు నాయుడు గారు లేకపోయిన ఉంటే నీ మోడీ ప్రధానమంత్రి అవుతుండేనా అని అంటే ఉపసంహరించేసేమో పవర్ని. జిగర్ల దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీకి జిగర్ల దమ్ముంటే ఉపసంహరించేయమను, మోదీకి సపోర్ట్ చేస్తలేమని చేసేమను, గంట కూడా ఫరక్ పడదు. నేను చెప్తున్నా కదా, చాణక్యులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో చూడు, మోదీ ఇంకా అమిత్ షా, నీ మీదనో నా మీద ఆధారపడి రాజకీయాలు చేరారు, వాళ్ళు అందుకే పార్టీని నడుపుతున్నారు, ఇంత సక్సెస్ఫుల్ అయినారు. ఒక ఆయననేమో మోదీ ఏతో మునికి నేనని చెప్పి ఊకని రాలే, ఆయనకు మేరా భారత్ అపనా మోదీ అని చెప్పి ఆయన ఊకని రాలే. ఇంకా హైలైట్ విషయం ఏంటని అంటే ఇంకొకళ్ళని చాణక్యుడు అని చెప్పి పేరు ఊకని రాలే. సో నేనేం అడుగుతున్నానంటే ఈ అడ్డమైన కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చి అనవసరంగా పరస్పరంగా మనం కొట్లాడుకున్నాడు ఏం లేదు, నేను రాజకీయ విశ్లేషణ చేస్తున్నా. సో నీ లిమిట్స్ కూడా మీరు మాట్లాడి మీరు అర్థం చేసుకోండి గంతే. నువ్వు నమ్మకం అపనమ్మకం అని మాట్లాడుతున్నావు అంటే జరిగిన కథలు కదా. లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ వరకు కూడా ఆయన నమ్మిర్రా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయితేనే ఇది పొత్తు సెట్ అయింది. ఈ క్రెడిట్ మొత్తం అబ్సల్యూట్గా నేను పవన్ కళ్యాణ్కి ఎంత నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయి అప్పుడు అర్థమైంది నాకు. అరే నీ అమ్మ రియల్ హీరో అనుకున్నా నేను కేవలం. అరే నీ అమ్మ రియల్ హీరో కూడా పోయి మస్తు నెగోషియేషన్ చేస్తాడు, అపనమ్మకానికి కొంచెం నమ్మకం అనే వారధి కట్టగలుగుతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక అట్లీస్ట్ హోప్ స్టార్ట్ అయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. వచ్చుడే ఇంకప్పటికి పవర్లో కూడా లేడు తను. ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మన రాజకీయం కాకుండా ఇది ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుందని కాకుండా మానవత్వం కూడా చూపించిండు. అప్పటిదాకా కూడా బీజేపీ ఒప్పుకోలే, గెలవగానే అప్పుడు మళ్ళీ పవర్లో అది నంబర్ తక్కువ వచ్చింది కానీ ఫోన్ చేసిరు కదా అని అంటే రాజకీయాలల్లో నీకెంత అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా అవసరం అంతే ఉంటుంది. నీకు జిగర్లో దమ్ముంటే నువ్వు ఉపసంహరించే కదా, మస్తు రెడీ ఉన్నారు ఏనికి కరెక్ట్గా. ఆ తర్వాత గోటీలాట ఎట్లుంటుందో నీకు తెలుసుగా. మళ్ళీ మ్యాటర్ అది కాదు, మీరు కమెంట్ పెడితే ఇది వర్తిస్తుంది లేకపోతే వర్తించదు. నేను ప్యూర్లీ ఒక విశ్లేషణ చేస్తున్నాను. ఉంటుంది భయ్ ఆయనకు కూడా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిని సార్లు అయ్యిండు, ఆయన చూడని పదవి ఏంద్రా నాకు ఒక మాట అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆబ్వియస్గా ఆయనకు ఒక ఆశ ఉంటుంది. ఎందుకు శరద్ పవార్ గారికి లేదా నేను ప్రధానమంత్రిని కావాలను, ఆయన ప్రెసిడెంట్ చేస్తా అంటే కూడా తీసుకోలేదు. వెనకటికి ప్రెసిడెంట్ ప్రస్తావన కూడా వచ్చింది అని చెప్పి ఏదో ఇంటర్వ్యూలో ఆయన చెప్పిండు కదా, బట్ తీసుకోలే. మోదీ గారు ఎన్నోసార్లు అన్నారు మేము శరద్ పవార్ జీసే బోత్ కుచ్ సీకాం అని చెప్పిండు. సో రాజకీయాలు కూడా ఏ లెక్కంగా పోతాయి. మళ్ళా కేంద్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పోతే ఆయనకి ఏం పదవి వస్తుంది? నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఎంటర్ అయినరు. సో మళ్ళీ వీళ్ళిద్దరి చరిష్మాలలో ఏమవుతుంది? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త ముఖ్యమంత్రి వస్తాడా? ప్రత్యక్షంగానో పరోక్షంగానో జనసేనాని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిండా? ఆలోచిస్తారా? మీ కమెంట్ చెప్తారా? అనుభవిస్తారా అన్న? ఎందుకంటే ఇలా మనం అనుభవించడానికి ఏం లేదు, ఏదైనా మంచికే కదా. యంగర్ బ్లడ్ని ప్రోత్సహించాలి ఖచ్చితంగా. సో మీ కమెంట్ రూపంలో చెప్తారా?